ఎలా ఉంది? బాగుంది, మూవీ చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ. హీరో యాక్టింగ్ సూపర్. సాంగ్స్ బాగున్నాయి. యా బాగుంది. ఏంటండి? జగపతి బాబు గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా 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 సూపర్. రవితేజ్ సార్ డాన్స్ సూపర్. అప్పుడు ఎలా ఉంది? ఏం నచ్చింది? రాజేజ్ అన్న నచ్చిందా? హీరో బాగా యాక్టింగ్ చేశారు. హీరోయిన్ హీరో ఫైట్ పాటలు డాన్స్ సూపర్. సినిమాలో బాగా ఫైటింగ్స్ సినిమా సూపర్ సూపర్. ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? మాట్లాడు. సినిమా బాగుంది, చాలా బాగా తీశారు. సరదా కామెడీగా సాగిన సినిమా అంతా బోర్ లేదు. మీకు ఎలా అనిపించింది? ఓకే బాగుందమ్మా. మేడం ఎలా అనిపించింది? బ్రో ఎలా ఉంది? బ్రో ఎలా ఉంది? బ్రో ఎలా ఉంది? హే హలో, వెల్కమ్ టు తెలుగు కల్ట్. నేను మీ హేమమాలిని. మరి ఇప్పుడే మిస్టర్ బచ్చన్ మూవీ చూడడం అయితే జరిగిపోయింది. అండ్ మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ యూజువల్ గా హరీష్ శంకర్ గారి కాంబో అలాగే రవితేజ గారి కాంబో అంటే ఆ పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే మనం చూస్తూ ఉంటాము. అది ఆన్ స్క్రీన్ మీద అయితే కనిపించిందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి కాంబోలో అయితే హ్యాట్రిక్ హిట్ కొడతామని చెప్పి వాళ్ళందరూ ముందే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే భాగ్యశ్రీ. సో నిజంగానే భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా 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 బాగుందని చెప్పొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం తనని యాడ్స్ లో యాడ్ షూట్స్ లో చూడడానికి, ఆన్ స్క్రీన్ చూడడానికి అయితే వేరియేషన్ బాగుందని చెప్పొచ్చు. కానీ కొన్ని సార్లు భాగ్యశ్రీని చూస్తుంటే అక్కడక్కడ రష్మిక మందన ఫేస్ కట్, ఇంకొక హీరోయిన్ ఫేస్ కట్స్ కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి అంటే తన ఎక్కువ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డాన్సెస్ లోను అందులోనే ఎక్కువ చూపించినట్టుగా మనకైతే అనిపిస్తుంది. అండ్ రవితేజ గారిని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇంకొంచెం లుక్స్ ఏమైనా ట్రై చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అండ్ ఇందులో ఎవర్ గ్రీన్ అని చెప్పేసి మన జగపతి బాబు గారు యాక్టింగ్ ఎప్పుడు బాగుంటూనే ఉంటుంది, అప్పుడు ఇప్పుడు. అండ్ విలన్ పరంగా కూడా ఆయన వరకు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. అయితే స్టార్టింగ్ లోనే మనకి ఏంటిళ్ళు ఇంత అతి చేస్తున్నారు అనిపిస్తుంది ఝాన్సీ గారి క్యారెక్టర్ లో. బట్ అయినప్పటికీ ఆ తర్వాత మనకి అదంతా వాళ్ళు ప్లే చేసిన డ్రామా అని అర్థమైన తర్వాత ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ కామెడీ నాకు ఓవర్ బోర్డ్ గా అనిపించింది. అంతగా నవ్వు తెప్పించిన సందర్భాలు అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. బట్ సత్య కామెడీ అయితే చాలా వరకు థియేటర్ లో అయితే సందడి చేస్తుంటుంది. ఆర్కెస్ట్రాకి సంబంధించింది కూడా కొంచెం ఓవర్ బోర్డ్ గా అనిపించినట్టుంది. అయితే సినిమాలో పాటలు వస్తూ ఉన్నాయా, పాటల మధ్యలో సినిమా వచ్చిందా అని ఒక చిన్న ఇదైతే కూడా అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా సినిమా అయితే నిజంగానే ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ. అండ్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే గనక ఆల్రెడీ మనం ట్రైలర్స్ లోను వాటిలో అన్నిలో చూసాం కదా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రోల్ లో మన రవితేజ కనిపిస్తూ ఉంటారు. అండ్ కనిపించి జగపతి బాబు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేశారు, అక్కడ సక్సెస్ఫుల్ అయ్యారా లేదా, జగపతి బాబు గారిని బయట పెట్టారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మాత్రం మనం సినిమా చూడాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ తెలుసుకోవాలంటే మీరు మాత్రం ఆలస్యం చేయకుండా తెలుగు కల్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అక్కడ చూసేసేయండి. ఇది టుడేస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు కల్ట్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.